నేను మన కృష్ణా జిల్లా తరఫున ఏదంటే నేను ఇక్కడి నుంచే రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మన కృష్ణా జిల్లాని రాష్ట్రంలోనే ఫస్ట్గా ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్గా కృష్ణా జిల్లా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దీనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ ఈ మూడు కలిస్తే చాలా ఈజీ. ఎందుకంటే రెవెన్యూ వాడు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇప్పుడు గ్రామ స్థాయిలో మనకి సచివాలయాలు ఉన్నాయి కాబట్టి సచివాలయం వాళ్ళకి ఎవరెవరు చేస్తారు, ఏం యాక్టివిటీ చేస్తారు అది ఇంచుమించు అందరు కూడా ఐడెంటిఫై ఉంటుంది. ఆ సమాచారాన్ని పోలీస్కి అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇస్తే వీళ్ళు దాన్ని ఎలా చేయాలి, మనం కూడా వాళ్ళని ఏదో చేయాలి కదండి, ఏదో లైవ్లీహుడ్ కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ దాన్ని తప్పురా బాబు అని చెప్పి చెప్పాలి. వాళ్ళకి ఆల్టర్నేట్గానే మనం లైవ్లీహుడ్ కల్పించాలి. దానికి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కోసం అవసరమైతే ఇప్పుడు మనమే ముఖ్యమంత్రి గారు కూడా బడ్జెట్లో 10 crores పెట్టడం జరిగింది. మనం అడిగితే 10 కోట్లు ఈ నవోదయం ప్రోగ్రామ్ కింద 10 crores పెట్టించుకున్నాం. కాబట్టి అది కూడా మనం వాళ్ళ ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కోసం దాన్ని కొంత ఉపయోగించుకోవచ్చు. తర్వాత కార్పొరేషన్స్ ఉన్నాయి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్స్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్నారు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళని వీటి నుంచి కూడా కొంత వాళ్ళు సపోర్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అవసరం సిఎస్ఆర్ కూడా ఏదైనా ఏర్పాటు చేసి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. దయచేసి ఈ ప్రోగ్రామ్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే మనం గాంజా కూడా చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం, ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రిపీటెడ్గా అయ్యే అఫెండర్స్ ఉంటారు, వాళ్ళని ఎలా చూసుకోవాలో ఒకసారి చూసుకుని అవసరమైతే డిఎడిక్షన్ సెంటర్స్ కూడా ఇప్పుడు నాకు తెలిసి కృష్ణా జిల్లా మా హాస్పిటల్ లేదు కదా డిఎడిక్షన్ సెంటర్, ఒక టీం వేసుకుని అవసరమైతే వెళ్ళి హెల్త్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా తీసుకుని కొంతమందిని ఎక్కడ బెస్ట్ ఉందనేది చూసొద్దామని చెప్పి మేము మొన్ననే అనుకున్న ఒక కమిటీ వేసుకుని అవసరమైతే ఇండియాలో చూద్దాం, లేదంటే అబ్రాడ్లో కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా చూసి వచ్చి ఆ ఎక్విప్మెంట్ పెట్టి చేద్దామని చెప్పి మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అవసరమైతే దానికి కృష్ణా జిల్లాలో మనకి ఇక్కడ ఈ డిఎడిక్షన్ సెంటర్ని కృష్ణా జిల్లా హాస్పిటల్లో ఏర్పాటు చేసుకున్నాం. మరి దయచేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం,